ఇస్లామిక్ మతాలు సృష్టికర్త అరిస్టాటిల్ గాడే, అల్లా అయిన ఇది అరిస్టాటిల్ గురించి చెప్తున్నాను. అరిస్టాటిల్ అంటేనే గ్రీక్ ఆయన, అరిస్టాటిల్ కాలం వేరు. ఓకే, ఈ యొక్క ఇది బెత్లెహామ్ అనేది ఇక్కడ ఇప్పుడున్న ఇజ్రాయెల్లో జెరూసలేంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఈయన జీసస్ గారు పుట్టారు. ఓకే, అప్పుడున్న యూదుల యొక్క దురాచారాలకి లేకపోతే వాళ్ళ యొక్క దుర్పరిపాలనకి వ్యతిరేకంగా ఒక రిఫార్మర్ గా పోరాటం చేసిన వ్యక్తి జీసస్ గారు. ఓకే, అక్కడ యూదుల యొక్క అన్యాయానికి వాళ్ళని పోరాడుతుంటే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన చెప్తే అతని చెప్పిన రిఫార్మర్ గా చెప్పిన వాటిని నచ్చకుండా ఆయనను మన యొక్క ఇది సజీవంగా అట్లా క్రూసిఫై చేసిర్రు, సిలువ వేసింది యూదులు పాలకులు. సో అక్కడ అరిస్టాటిల్ ఎందుకు వచ్చిండు? ఈజ్ ఎ రిఫార్మర్. జీసస్ నేను చెప్పలేదు, నేను దేవుణ్ణి ఏనాడు చెప్పలే ఆయన. ఓకే, నేను మసయ అంటే దేవదూతను అని చెప్పిండు, దేవుని బిడ్డనని చెప్పిండు, కానీ దేవుడు అని చెప్పలే. సో తర్వాత ఆయన మీద అభిమానం పెంచుకున్న వాళ్ళు దేవునిలో ఉన్న అంశమే దేవుని బిడ్డ లోపల ఉంటుంది కాబట్టి ఈయన కూడా దేవునితో సమానం అని మొక్కుతున్నారు. కానీ ఎక్కడ స్క్రిప్చర్లో చెప్పలే. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రాముడు దేవుడు అనలే, ఆదర్శ పురుషుడు అన్నాడు. అంటే ఎందుకు ఆదర్శ పురుషుడు అనేది నేను గతంలో చెప్పిన. ఈ బ్రాహ్మణులు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం వల్ల బ్రాహ్మణుల చెత్తని అందరూ పాటించేటట్టు చూడడంలో బ్రాహ్మణులకు రక్షణ కల్పించిండు కాబట్టి ఆర్యులకు దేవుడైండు ఒక రాజు, ఒక ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. అది సింధు నదికి అవతల ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతాన్ని పరిపాలించిన రాజు. సింపుల్. సిమిలర్లీ ఆయన కూడా ఒక రీఫార్మర్. ఎవరు? ఈ యొక్క యూదుల యొక్క పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేసి తన ప్రాణాన్ని పోరాటం చేస్తుంటే వాళ్ళు చేసిన శిక్షని క్రూసిఫై అయిన వ్యక్తి ఒక రిఫార్మర్ జీసస్ గారు. సో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించిన వాళ్ళు ఆయన ఫాలో అవుతూ వచ్చారు. అట్లా అరిస్టాటిల్ ఎక్కడి నుంచి వచ్చిండు అది మీకే తెలియాలి. మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఏదైనా చారిత్రక ఆధారం ఉంటే చూపెట్టండి, ఐ విల్ అప్రిషియేట్ యూ. వింటున్నా బ్రదర్? స్వామి పట్నాయక్ బ్రదర్. ఇక ఏది అల్లా గురించి ఒక ఆయన ఎవరు యొక్క ప్రవక్త, మహమ్మద్ ప్రాఫెట్. సో ఆయన కూడా దేవుడు కాదు, ఆయన కూడా మసయ్య. నేనే చివరి ప్రాఫెట్ని నేనే అని చెప్పిండు. ఆయన చదువుకోలేదు. ఆయన భార్య, నేను పేరు మర్చిపోయినా. సో ఆయన కంటే 8 ఏళ్ళు పెద్ద ఆమె. ఓకే, ఆమె వ్యాపారం చేసేది. ఆమె మొదటి భర్త చనిపోయిండు. సో తర్వాత ఆయన గొర్రెల కాపరి ఏదో ఉన్నాడు. సో ఆయన ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన గత జన్మ నుంచి వచ్చినాయా, ఎక్కడి నుంచి వచ్చినాయా ఆయన చెప్పిన ప్రకారం అయితే ఆకాశం నుంచి నాకు వచ్చినాయి అని చెప్పిండు. సో ఆకాశం నుంచి వచ్చినాయి కాబట్టి ఆ దైవం నుంచి వచ్చినాయి కాబట్టి అది విన్న వాళ్ళు తర్వాత మౌఖికంగా ఉన్నది పుస్తకం రూపం రాసిండ్రు, అదే ఖురాన్. సో అందులో నచ్చిన వాళ్ళు పాటిస్తున్నారు. అది సౌదీ అరేబియాలో పుట్టింది. ఓకే, దానిలో అరిస్టాటిల్ ఎడికలు వచ్చిండు. అరిస్టాటిల్కి సౌదీ అరేబియాకి ఎక్కడ లింక్ ఉంది? ఐ డోంట్ నో. సో ఇస్లాంలో ఇవన్నీ అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. ఎందుకంటే అబ్రహాం నుంచి వచ్చినాయి. అబ్రహాంకి సంబంధించిన పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి పోయారు, అక్కడి నుంచి పుట్టినవి జీసస్, మోసెస్ ఇవన్నీ అని చెప్తారు. ఓకే, సో ఇక్కడ అరిస్టాటిల్ ఎక్కడి నుంచి వచ్చిండో ఇది నాకు అర్థం కాలే. కన్వర్షన్ అనేది ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు నచ్చిన విధంగా బతుకోవచ్చు, నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, లైఫ్ స్టైల్ అది ఉన్నది 18 ఏళ్ళు దాటిన అడల్ట్స్ని. సో అడల్ట్స్ 18 ఏళ్ళు దాటిన 18 కానీ 21 కానీ. సో వాళ్ళని ఇప్పుడు ఎవరో వచ్చి నాకు నచ్చది తిను అని నాకు నోట్లో గుక్కినా నేను తినా. కాబట్టి ఎవరో వచ్చి మా బైబిల్ మంచిగా ఉంది అంటే కన్వర్ట్ అవుతారా? అట్లా సాధ్యమా? కాదు కదా. వాళ్ళకు కూడా ఆలోచన శక్తి ఉంటుంది. అట్లా కన్వర్ట్ నిజంగా అయ్యేది ఉంటే మన దేశంకి యూరోపియన్లు వచ్చారు, ముస్లిం రాజులు అయితే పరిపాలించారు. రైట్? మొఘళ్ళ కంటే ముందు ఢిల్లీ సుల్తాన్లు. రైట్? అవునా కాదా? ఇది తుగ్లక్లు, తర్వాత నేను మన యొక్క ఖిల్జీ వంశస్థులు, బానిస వంశస్థులు, గజనీ నుంచి మొదలైంది. అట్లా ఎంతో మంది పరిపాలించారు ముస్లిం రాజులు. సో వాళ్ళు శత విధాల ప్రయత్నం చేశారు. మరి ఇప్పటివరకు ఇస్లాం రాజ్యం కావాలి. భారతదేశంలో అందరూ ఇంకా 80% పైన హిందువులు ఉండకూడదు భారతదేశంలో, నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం. మరి భారతదేశంలో ఇప్పుడు మన చుట్టుపక్కల అన్ని దేశాల యొక్క బుద్ధిజం ఉంది. ఈ యొక్క చైనాలు ఉంది, తర్వాత థాయిలాండ్ ఉంది, అక్కడ ప్రధానమైన మతంగా ఉంది. ఓకే, కాంబోడియాలు ఉంది, చుట్టుపక్కల ఏషియన్ దేశాలన్నీ, శ్రీలంకలు ఉంది. ఓకే, వియత్నాంలో ఉంది. మరి భారతదేశంలో ఎందుకు పోయిందిరా? ఎవడు తీసేసిండ్రా అయ్యా?
ఇప్పుడు అన్ని చదవండి, అంతటా జైన మందిరాలు బౌద్ధ మందిరాలు వెలుస్తున్నాయి కదా భూమిలోకి వెళ్ళి. దాన్ని లేకుండా చేసింది ఎవడు? నీది అనాతనమైంది అయితే అవెందుకు దొరుకుతున్నాయి? నీది సనాతనమైంది అయితే అవెందుకు దొరుకుతున్నాయి? నువ్వు ఎప్పుడు వచ్చినావు? మ్యాక్సిమం నా అంచనా ప్రకారం ఆ యొక్క ఇది ఒక 3rd సెంచరీ ఆట. ఈ కొంతమంది చెప్తున్నది ఈ వైట్ హూన్స్, తెల్ల హూనులు అనేది ఒక ట్రైబ్, ఒక క్రూయల్ వాళ్ళు, ఈ మంగోలియా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఈ వైదిక బ్రాహ్మణులు అని చెప్తున్నారు కావచ్చు. ఎందుకంటే ఈ పర్షియా అనేది అక్కడ బల్క్ అంటే ఆ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా ఆ చలి ప్రాంతాలు, ఆ మధ్య ఆసియా ప్రాంతాల్లో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు. ఓకే, అబ్రహాంని వ్యతిరేకిస్తూ వాళ్ళ విధానాలు నచ్చక వచ్చిన వాళ్ళే ఈ బ్రాహ్మణులని కూడా ఒక యూదు అని చెప్తే నేను విన్నా. ఓకే, సో ఏది ఏమైనా ఇక్కడ మూలవాసులు అయితే కాదు, జైనులు బుద్ధులు వీళ్ళందరూ మూలవాసులు. ఓకే, దాన్ని లేకుండా చేసిన వాళ్ళు ఎవరు ఆలోచించండి. ఓకే, నేను చారిత్రక ఆధారంగా మాట్లాడతా, ఏది పడుతుంది మాట్లాడ, అర్థమైందా బ్రదర్? సో వాళ్ళ అట్లా ఎంతో మంది ముస్లిం రాజులు ట్రై చేసినా మరి ఇస్లాం రాజ్యం కాలే భారతదేశం. ఓకే, ఇంకా